దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్ మోత్పల్లి చెన్నకేశవ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు దేశంలోని దేవాలయాల పరిరక్షణ అందరికీ బాధ్యత అని, సనాతన ధర్మ రక్షణకు ఇది అత్యంత అవసరమని దేవాలయాల పరిరక్షణ ఉద్యమ సంధానకర్త తెలంగాణ రాష్ట్ర దేవాలయాల అర్చకుల సంఘం అధ్యక్షుడు, తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పేర్కొన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మోత్కుపల్లి గ్రామంలోని శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన శ్రీ చెన్నకేశవ దేవాలయాన్ని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉరుక్కుంటూ పోవాలి. చిన్నప్పుడు 30 ఏళ్ళకి ఎట్లా పోయినా అట్లా పోవాలి. తారు రోడ్ మంచిగా అయిపోయింది. మంచిగా రాత్రి మూతల రాములు కూడా ఒకే మాట ఒకే బాణం అదేనా? అంటే ఆ చెన్నకేశ్వర స్వామి నీతో చేయించుకున్నాడు అని మాట్లాడాలి. ఇది దేవుడికేనా? ఈ దేశంలో అత్యంత ఆదర్శవంతమైనటువంటి ఒక సంఘటన రంగారెడ్డి జిల్లాలో మోత్కుపల్లి గ్రామంలో ఇవాళ చోటు చేసుకున్నది. ప్రాచీనమైనటువంటి దేవాలయం చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయం ఔరంగజేబ్ కాలంలో కూలగొట్టబడినటువంటి దేవాలయం. ఆ మూలమూర్తి బింబం అయిపోయినా కూడా వారు ఆ దేవాలయాన్ని, ప్రాచీనమైన దేవాలయాన్ని చొరవ తీసుకొని మోత్కుపల్లి రాములు గారు వారితో గ్రామ సభ్యులందరూ కలిసి ఈ దేవాలయాన్ని పునర్నిర్మించుకున్నారు. ఇది ఒక లెవెల్. కానీ మనం దీంట్లో చూస్తే మోత్కుపల్లి రాములు గారు ఒక అణగారిన వర్గానికి చెందినటువంటి వారు. ఏ వర్గం అయితే దేవాలయ ప్రవేశానికి కూడా నోచుకోకుండా 1936 వరకు దేవాలయ ప్రవేశం కూడా లేనటువంటి వర్గానికి చెందినటువంటి వారు ఆ దైవాన్ని సంరక్షించుకునేటటువంటి బాధ్యతని, దేవాలయ పునర్నిర్మాణం చేసుకునేటటువంటి బాధ్యతని భుజస్కంధం పైన వేసుకొని, అంటే గ్రామ ప్రజలతో కలిసి, వారితో కలిసి వీరందరూ కూడా ఏకీకృతమయ్యి సనాతన ధర్మాన్ని అందరూ కలిసి కాపాడాలని ఒక నిర్ణయం తీసుకున్నందుకు ఈ మోత్కుపల్లి గ్రామ ప్రజలందరినీ అభినందిస్తూ ఈ చెన్నకేశ్వర స్వామి వారి దేవాలయ పునర్నిర్మాణంలో వీరు పాల్పంచుకున్నట్టు ఈ మోత్కుపల్లి గ్రామ ప్రజలందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. అంటే దేశంలో అత్యంత ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమం ఈ గ్రామం చేసింది కాబట్టి వీరిని అభినందిస్తూ ఈ దేవాలయాన్ని పూర్వ వైభవానికి తీసుకొచ్చే ప్రయత్నంలో చిలుకూరు వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉండేటట్టుగా వీరందరికీ మేము పెట్టాం. తిరుపానాళ్వార్ అమ్మాళ్ జాతి అని పెట్టాం. తిరుపానాళ్వార్ అంటే నేను మునివాహన ఉత్సవం చేసినప్పుడు వారిని నా భుజస్కంధం పైన ఎత్తుకున్నప్పుడు వీరు ఈ ధర్మాన్ని రక్షించడానికి ముందుకొస్తారు అనేటటువంటి నిర్ణయాన్ని అప్పుడు ప్రకటించడం జరిగింది. కానీ ప్రత్యక్షంగా ఇవాళ ఈ మోత్కుపల్లి రాములు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ పునర్నిర్మాణం ప్రత్యక్ష సాక్షిగా ఉన్నందుకు వీరందరినీ అభినందిస్తున్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము మా పిలుపు మేరకు మా ఊరికి ఈ చెన్నకేశ్వర దేవాలయానికి పిలువంగానే పంతులు గారు రావడం మాకు సంతోషకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు మా గ్రామానికి మా టెంపుల్కు ఎవ్వరు కూడా, ఏ పెద్ద పూజారి వాళ్ళు కూడా ఎవ్వరు రాలేరు. మా పంతులు గారు రావడం మాకు కానీ, మా విలేజర్స్కి కానీ, మా అందరికీ చాలా సంతోషం.
ఎందుకంటే ఇక ముందు కూడా నేను మొన్న ఇచ్చినటువంటి మాట ఎలక్షన్లో నేను మొదటి వాగ్దానం ఏం చేసినంటే నేను గెలిచినట్టయితే చెన్నకేశ్వర స్వామి టెంపుల్ను మొత్తం టోటల్గా సీసీ రోడ్ వేపిస్తా. గుడిని ఇక ముందు కూడా ఇంకా అభివృద్ధి వ్రతంలో నడిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కూడా రేపు ఏ కార్యక్రమం ఉన్నా స్వామివారిని పిలిపించి ఆయన సలహాలు తీసుకొని అన్నీ కూడా పంతులతోటే మేము ముందుకెళ్తానని చెప్పి నమస్కారం చెప్తున్నాను.